మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీరు అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. మీరు ఈ తమ్మునీలు చూసుకొని నవ్వుకొని ఉంటారు, నాకు తెలుసు. నువ్వు ధనవంతుడివే, నీ నమ్మకమైన జీవితం అనే తమ్మునీలు నేను ఈ వీడియోలో ఈ తమ్మునీలుగా పెడుతున్నాను. ఖచ్చితంగా మీరు నమ్మితే మీ యొక్క నమ్మకమైన జీవితం అని గుర్తుపెట్టుకోండి. మీరు ధనవంతులనే నమ్మకాన్ని కలిగి ఉండండి. అదే విషయంలో మీకు ఈరోజు ఈ వీడియోలో సందేశం ఇవ్వబోతున్నాను మిత్రులారా. ఖచ్చితంగా నువ్వు నమ్మితే నువ్వు ధనవంతుడివి అనే నమ్మకమే నీ జీవితం అని తెలుసుకో మిత్రులారా. ఓకే, అయితే నీ నమ్మకమే నీ జీవితం, నువ్వు ధనవంతుడు అనే ఒక అద్భుతమైన వీడియో మీకు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే, మీరందరూ కూడా సాధించే శక్తి మీలో ఉంది. నవ్వుతూ కాకుండా, అపనమ్మకంతో కాకుండా, నెగటివ్ ఆలోచనలతో కాకుండా పాజిటివ్ ఆలోచనలతో ఈ వీడియో మొత్తం చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఎస్, ఖచ్చితంగా ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మీకు ఒక నిజం ఇప్పుడే చెప్తాను. నువ్వు పేదవాడివి కాదు, నువ్వు విఫలుడివి కాదు. విఫలుడివి మీన్స్ నువ్వు విజయవంతుడివి, నువ్వు ఫెయిల్యూర్ కాదు అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ధనవంతుడివే, కానీ నీకు అది ఇంకా నమ్మకం రాలేదు. నేను ధనవంతుడు అనే నమ్మకం నీకు రాలేదు, అందుకోసమే నువ్వు ఇంకా పేదరికంలో జీవిస్తున్నావు. కానీ నేను ధనవంతుడిని అని అనుకో మిత్రులారా, దానికోసం ప్రయత్నం చేయు. ఖచ్చితంగా డబ్బు నీ దగ్గరికి వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషి జీవితాన్ని మార్చేది డబ్బు కాదు మిత్రులారా, అదృష్టం కాదండి. ఓకే, ఈ ప్రపంచంలో మనిషి జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, అదృష్టం కాదు, కాలం కాదు. మరి ఇంకా ఏమిటి అని మీరు అనుకుంటున్నారా మై డియర్ ఫ్రెండ్స్? అది ఒకే ఒక విషయం ఏంటంటే, అదే మీ యొక్క నమ్మకం మిత్రులారా. మీరు ఎలాంటి నమ్మకం జీవిస్తున్నారు, మీరు ఎలాంటి నమ్మకంతో ఉన్నారు, ఖచ్చితంగా మీ నమ్మకమే మీ యొక్క జీవితం అవుతుందని గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక చెప్పాను, ఈ ప్రపంచంలో మనిషి జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, అదృష్టం కాదు, కాలం కాదు అని చెప్తున్నాను కదా. ఇంకా ఏంటి అని మీరు నవ్వుకోవచ్చు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను మీరు అనుకోవచ్చు, నాకు ఆ అదృష్టం లేదని మీరు అనుకోవచ్చు. కానీ మీ నమ్మకం వాటి మీదనే ఉంది కాబట్టి మీరు అలాంటి వాటినే ఉంటుంది. మీరు డబ్బు కావాలంటే మీ దగ్గర డబ్బు ఉన్నట్టు ఫీల్ అవ్వండి, నమ్మకంతో ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క నమ్మకం మీ జీవితం మార్చుతుందని నమ్మండి. విశ్వం మీ యొక్క నమ్మకానికి వాల్యూ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నువ్వు ఏం నమ్ముతున్నావో అదే నిజం. ఎస్, నువ్వు ఏం నమ్ముతున్నావో అదే నిజమవుతుంది నీ జీవితంలో. నువ్వు రోజు ఇలా అనుకుంటే, నాకు డబ్బు రావడం కష్టం అనుకుంటే, ఖచ్చితంగా డబ్బు రాకుండా ఉంటుంది. డబ్బు రాదు, నాకు డబ్బు రావడం కష్టం, ఏది నా వల్ల కాదు, నా కుటుంబం పేదరికంలో ఉందని నువ్వు పదే పదే అదే అనుకున్నప్పుడు నీ జీవితంలో అదే కదా, నీకు దానినే ఆకర్షించబడుతున్నావు కదా, దానినే ఆకర్షిస్తున్నావు కదా, అదే నీ జీవితంలోకి వస్తుంది. విశ్వం అదే నిజమని నమ్మి విశ్వం అదే నిజం చేస్తుందని గుర్తుపెట్టుకో మిత్రులారా. కానీ మీరు నమ్మిందే నిజమవుతుంది అనుకున్నప్పుడు నువ్వు ఇలా అనుకుంటే, డబ్బు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తుందని నమ్మండి. డబ్బు నన్ను ప్రేమిస్తుంది, నేను విలువైన వ్యక్తిని, నాకు సంపద రావడం సహజం, విశ్వం వెంటనే స్పందిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వర్డ్స్ మీరు ఎప్పుడైతే పలికారో, డబ్బు నన్ను ప్రేమిస్తుంది, నేను విలువైన వ్యక్తిని, నాకు సంపద రావడం సహజం అని మీరు ఎప్పుడైతే బిలీవ్ చేశారో, నమ్మకంతో ఉన్నారో, ఆ నమ్మకాన్ని విశ్వం వెంటనే స్పందించి మిమ్మల్ని ధనవంతులను చేస్తుందంటే మిత్రులారా, నమ్మండి. అందుకే మీ యొక్క నమ్మకమే మీ జీవితం అని తమ్ముని అందుకే పెట్టాను మిత్రులారా. మీరు నమ్మి చూడండి. ఒక 90 days మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ నేను ధనవంతుని అనుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఉదయం, రాత్రి, మార్నింగ్ లేచిన వెంటనే, నైట్ పడుకునే ముందు అనుకోండి మిత్రులారా. మీ యొక్క మనసులో మీరు ధనవంతులు అవుతారు. ఎస్, ఎప్పుడైతే మీరు ఇలా అనుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే తెలుసా మిత్రులారా? ధనవంతుడు అయ్యే ముందు వాళ్ళ మనసులోనే ధనవంతులు అవుతారండి. ధనవంతులు అయ్యే ముందు వాళ్ళ మనసులోనే ధనవంతులు అవుతారు. వాళ్ళు ఇలా అంటారు, నేను అవకాశాలను ఆకర్షిస్తున్నాను, డబ్బు నా దగ్గరికి వస్తుంది, నేను విలువను సృష్టిస్తున్నాను అని నమ్మకంతో ఉంటారు మిత్రులారా. నువ్వు కూడా అదే నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా నీ జీవితం తప్పకుండా మారుతుందనే నమ్మకాన్ని ఏర్పరచుకోండి. మీ యొక్క మాటలు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి, రాస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్త వినండి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నిజమవుతుంది. అది ఒక ఆజ్ఞలా ఉంటుంది. అంటే మీరు దానిని కమెంట్ చేస్తున్నారు కాబట్టి అదే నిజమై కూర్చుంటుంది మిత్రులారా. అందుకోసమనే ఎప్పుడు కూడా నెగటివ్ మాటలు కాకుండా పాజిటివ్ పలుకులే పలకండి. ఎప్పుడు నాతో కాదు అనే పదాన్ని పలకకుండా, ఎస్ నాతో అవుతుంది, నేను చేయగలను అనే పదాన్ని పలకండి మిత్రులారా. నాకు కుదరదు, నాకు లక్కు లేదు, అలా ఇలాంటి మాటలు పలకకండి. ఇది మీ భవిష్యత్తును బంధిస్తుంది, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది మిత్రులారా. కానీ మీరు ఇలా అనుకోండి, నేను చేయగలను, నాకు సంపద రావడం మొదలయ్యింది అని మీరు నమ్మండి. ఇలా అనుకోండి, ఖచ్చితంగా మిత్రులారా మీ యొక్క జీవితం ఒక కొత్త దారిన నడుస్తుంది అన్నది అందులో సందేహం లేదు. మీరు ఇలా ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో, ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తారో, ఎప్పుడు పాజిటివ్ సందేశాన్ని విశ్వానికి పంపిస్తున్నారో ఖచ్చితంగా మీ జీవితం మారి తీరుతుంది మిత్రులారా. విశ్వం మీ నమ్మకాన్ని పరీక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి.
విశ్వం మీ యొక్క నమ్మకాన్ని పరీక్షిస్తుంది. నువ్వు ధనవంతుడు అని నమ్మినప్పుడు మొదట కష్టాలు వస్తాయి. నువ్వు ధనవంతుడిని నమ్మినప్పుడు మొదట నీకు కష్టాలు వస్తాయి, ఆపదలు వస్తాయి. అవి శిక్షలు కావు అని మీరు ఎలాంటి పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అదే పాజిటివ్తో ముందుకు వెళ్ళాలి. మిత్రులారా, మీరు పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేదా అని విశ్వం నిన్ను అడుగుతుంది, నిన్ను పరీక్ష పెడుతుంది. విశ్వం పెట్టే పరీక్షలో నువ్వు ఎప్పుడైతే విజయం సాధిస్తావో ఖచ్చితంగా నువ్వు విజయవంతుడు అవుతావు, ధనవంతుడు అవుతావు. నమ్మకాన్ని కలిగి ఉండు మిత్రులారా. అందుకోసాన్ని నువ్వు కోరిన కోరిక వెంటనే నెరవేరకపోవచ్చు, ఏదైనా అడ్డంకులు రావచ్చు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలా. విశ్వానికి పాజిటివ్ సందేశాలని, సంకేతాలను పంపించాలా. అంటే పాజిటివ్గా ఆలోచించాలా, నెగిటివ్ మాటలు రాకుండా నువ్వు ఉండాలి మిత్రులారా. అయితే మీకు ఒక సమయంలో నువ్వు నిలబడితే, నువ్వు ఏదైతే కోరుకున్నావో విశ్వం నిన్ను అడుగుతుంది. ఆ సమయంలో విశ్వం అడిగిన సమయంలో నువ్వు కనుక పాజిటివ్గా నిలబడితే అంటే సంపద నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇవాళే ఆ నమ్మకాన్ని నేను స్వీకరిస్తున్నాను అని నమ్మకంతో ఎప్పుడైతే పాజిటివ్ అనుకుంటావో ఖచ్చితంగా విశ్వం తదాస్తు అని నీ జీవితంలో మంచి జరిగేలా చేస్తుందని నమ్మండి మిత్రులారా. నేను ధనవంతుడిని, డబ్బు నన్ను సులభంగా చేరుతుందనే మీ యొక్క నమ్మకం మీ యొక్క జీవితాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ప్రతిరోజు ఉదయం రాత్రి ఈ మాటలు చెప్పండి. ప్రతిరోజు ఉదయం రాత్రి ఈ మాటలు చెప్తూ పడుకోండి, చెప్తూ పనిని ఉదయం పని ప్రారంభించండి. అలాగే ఈ మాటలు చెప్తూ రాత్రి నిద్రకి వెళ్ళండి మిత్రులారా. అవి ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా నువ్వు మారితే, నీ ఆలోచనలు మారితే, నీ నమ్మకం మారితే నీ జీవితం తప్పకుండా మారుతుందని గుర్తించండి మిత్రులారా. మీ యొక్క జీవితం మారాలి అంటే మీ యొక్క నమ్మకం మారాలి, మీ యొక్క ఆలోచనలు మారాలి. అప్పుడు మాత్రమే మీ జీవితం మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ధనవంతుడనే సత్యాన్ని నమ్మండి. మీరు కూడా ధనవంతులనే నమ్మకాన్ని నమ్మండి. నువ్వు ధనవంతుడివే. మీ యొక్క నమ్మకమే మీ యొక్క శక్తి, మీ యొక్క నమ్మకమే మీ యొక్క జీవితం మిత్రులారా. ఈ రోజు నుంచి మీ గురించి చాలా గొప్పగా చెప్పుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా చేసుకోండి మిత్రులారా. మీరు అనుకునేది సాధించగలుగుతారు. మీరు అనుకునేది సాధించే శక్తి మీలో ఉంది అని ప్రతిరోజు డైలీ మనీ మెడిటేషన్ చేయండి, మనీకి సంబంధించిన అఫర్మేషన్ చేయండి. అలాగే విశ్వంతో ఏకాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఐ లవ్ విశ్వమా, కృతజ్ఞతలు, నాకు ఇన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. మీ జీవితంలో జరిగే ప్రతిదానికి గ్రాటిట్యూడ్ తెలపండి మిత్రులారా. అప్పుడే విశ్వం మిమ్మల్ని మెచ్చి మీరు కోరినది ఇచ్చి మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని నమ్మకంతో ఉండండి మిత్రులారా. ఖచ్చితంగా మీరు ధనవంతులే. మీ నమ్మకం మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని నమ్మండి. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీ యొక్క నమ్మకమే మీ యొక్క జీవితం. అందుకోసమే ప్రతిరోజు మీరు రాత్రి పడుకునే ముందు అలాగే ఉదయం లేవగానే పాజిటివ్ మాటలే మాట్లాడండి. ఈరోజు నాకు అంతా మంచి జరుగుతుంది, నేను కోటీశ్వరుడిని, నాకు అంతా మంచి జరుగుతుంది, నేను ధనవంతుడిని, నన్ను ధనవంతుని చేసిన విశ్వానికి కృతజ్ఞతలు, నా దగ్గరికి డబ్బు చాలా వస్తుంది, డబ్బుకు కృతజ్ఞతలు అని ఇలా కృతజ్ఞతలు చెప్పుకోండి. ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ చేయండి. ఈ ఛానల్లో మీకు డబ్బుకు సంబంధించిన మెడిటేషన్ కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి. మెడిటేషన్ ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ చేయడం ద్వారా మీ జీవితం మారిపోతుంది అన్నప్పుడు దానికి చేయాలి కదా మిత్రులారా. అందుకోసమే పాజిటివ్ ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ధనవంతులే. మీరు ధనవంతులనే అనే నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి. ఖచ్చితంగా మీ నమ్మకమే మీ యొక్క జీవితం అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు దానిని గొప్పగా నమ్మండి. విశ్వానికి సంకేతాన్ని పంపండి. విశ్వం నాకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మీరు బిలీవ్ చేయండి మిత్రులారా. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. విశ్వం మీకు అన్నీ చేసి మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది మిత్రులారా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.